అలాగా తాత ఇప్పుడు గవర్నమెంట్ రైతులకి రైతు భరోసా అని ఇదని సహాయం చేస్తుంది కదా. గవర్నమెంట్ రైతులకు అండగానే ఉంది. ఎప్పుడు అండగా ఉందంటే ఏదన్నా రైతు వ్యవసాయంలో నష్టం వచ్చి పురుగు మీద చచ్చిపోయినప్పుడు పరామర్శించడానికి వచ్చి 2 లక్షలు రాసిచ్చి మేము రైతుకి డబ్బులు ఇచ్చాం అని ఆదుకోవడానికి అండగా ఉంది ఆయన. అంతకుమించి ఏమి లేదు. రైతు చచ్చిపోయిన తర్వాత అండగుంటే ఏమొస్తుంది ఆయన? బతుకున్నప్పుడు వాడికి ఏదైనా యూరియానో ఫాస్ఫేటో లేకపోతే మొక్కలో ఏదో తెచ్చిచ్చి బతకంటారు నాయన మా దేశాన్ని కాపాడమంటే రైతు కాపాడతాడు. ఫోటోలు దిగి ఫేస్బుక్లో యూట్యూబ్లో పెట్టుకొని నేను రైతుకి సాయం చేశాను, నేను పెద్ద గొప్పోడిని అని ఫీల్ అవడానికి మాత్రమే ఉన్నారు వీళ్ళందరూ. వీళ్ళందరూ దేనికి పనికిరారు. అదేనైనా గవర్నమెంట్ ఉద్యోగులు కానీ ఒక నెల శాలరీ లేట్ అయిందంటే రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు గిరణాలు అన్నీ చేస్తారు. కానీ ఒక రైతుకి నష్టం వచ్చిందిరా అని రోడ్డు మీదకి వచ్చి బతిమలాడుతూ ఉంటే ఆ రైతుని పోలీసు వాళ్ళు పట్టుకొని లాక్కుని ఈడ్చుకొని బయటకి వేస్తారు. అది రైతుకుండే వాల్యూ మన దేశంలో.